ఆర్టిస్టులు అందరూ కలిపి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడి తద్వారా వచ్చే డబ్బుల్ని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఆల్ యాక్టర్స్, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, యంగ్ హీరోస్ అందరూ కలిపి ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడారు. అక్కడికి వచ్చినటువంటి హీరోస్ని వాళ్ళని కాసేపు మాట్లాడించడం కోసం నన్ను, అప్పుడు మన యాంకర్ ప్రదీప్ అని ఒక ఆయన ఉన్నారు ఇప్పుడు, తర్వాత అప్పటికి ఇంకా తను ఇంకా యంగ్, అప్పుడు నేను కొంచెం సీనియర్. అప్పుడు మాకు మైక్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కొంచెం జరుగుతున్న కార్యక్రమానికి ఆయన వచ్చి కూర్చున్నారు అక్కడ. ఎవరు వెళ్ళడానికి భయపడ, అంటే బాగోదు ఎలా ఏం అడగాలి ఏంటని. అప్పుడు ఆయనే నన్ను చూసి మీరు రండి అని చెప్పి నాతో సరదా కాసేపు మాట్లాడి, మీదే ఊరు, మీ వాయిస్ బాగుంటుంది, మీ స్లాంగ్ బాగుంటుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు ఆయన. సార్ ఇప్పుడు మనం లైవ్లోకి వెళ్తున్నామండి అంటే ఆన్ లైవ్ లేనప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు ఆయన. ఇలా త్రివిక్రమ్ గారు, మీరు అందరూ ఫ్రెండ్స్ అవన్నీ చెప్తే, ఓ నైస్ సూపర్, అసలు మీరు చాలా చూస్తూ ఉంటాను. అప్పటికి ఇంకా ఇంటర్వ్యూ కూడా చేయలేదు ఆయన్ని, ఫస్ట్ మీటింగ్ అది. ఆయన చూస్తూ ఉంటాను. అది స్మైల్ ప్లీజ్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది, నేనే డ్యూయల్ రోల్ చేసేవాడిని. ఆ ప్రోగ్రామ్ ఆయన చూస్తానని చెప్పడం అయిన తర్వాత, మా సార్ ఇప్పుడు మనం లైవ్లోకి వెళ్తామంటే, లైవ్ అనగానే ఆయన కంగారు, లైవ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం వస్తూ ఉండే అక్కడ లైవ్ డైరెక్ట్ త్రూ ప్రేక్షకులకి వెళ్తుందండి అంటే ఓకే. అప్పుడు అది క్రికెట్ గురించి మాట్లాడి ఆయన బాగా అప్రిషియేట్ చేసి, అది ఆయనతో ఎక్స్పీరియన్స్.